హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. అది ఇంకేంటో కాదు, ఫిష్ దమ్ బిర్యానీ అనమాట. సో ఈ రెసిపీ అనేది ఎలా చేయాలి ఏంటి అని అన్నీ మీకు తెలియాలంటే మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. మనం ఈ ఫిష్ దమ్ బిర్యానీ చేయడానికి ఏంటంటే ఒక మసాలా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీనిలోని టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఏదైనా చిన్న చిన్నగా స్కిప్ చేసేసి అట్లా చూస్తే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా అనేది ఉండదు. సో మొత్తం మీకు అర్థం అవ్వాలి. ఈ ఫిష్ దమ్ బిర్యానీ అనేది మనకి సేమ్ రెస్టారెంట్ లో ఎలా చేస్తారో అదే టేస్ట్ తో రావాలి అంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ మొత్తం చూడండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని అయితే చూద్దాం పదండి. ముందుగా మనం ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఫిషెస్ అయితే తీసుకోవాలి. మీకు ఏం అవైలబుల్ గా ఉన్నా సరే ఆ ఫిషెస్ ని తీసుకోండి. మనం ఏ ఫిష్ తోనైనా సరే ఈజీగా బిర్యానీ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ రకం చేపలు తీసుకున్నాను. వాటిని ఏంటంటే బాగా వాష్ చేసేయాలి. ఉప్పు అండ్ పసుపు వేసుకొని కూడా బాగా వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఏంటంటే వీటిలో మనకి టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, అంటే నేను తీసుకున్న చేపలకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ కారం, అంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా నిమ్మ చెక్క, ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆ ఫిషెస్ కి మొత్తం పట్టేటట్టు ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలా మనం చేతితో కలుపుకొని, అంటే స్పూన్ తో వాటితో కలిపితే మనకి మ్యారినేషన్ అనేది సరిగ్గా అవ్వదు కాబట్టి కంప్లీట్ గా చేతితో ఇలా మొత్తం చేప మొత్తానికి పట్టేటట్టు ఇలా మొత్తం మనం పెట్టేసుకొని దాన్ని ఏంటంటే ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టుకోవడానికి ఏంటంటే నేను తీసుకున్న చేపల క్వాంటిటీకి నేనైతే 2.5 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. చేపలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో బియ్యం కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి. అండ్ వాటర్ని బియ్యం ఎంత తీసుకున్నారో దానికి డబల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఓల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మిరియాలు, షాజీరా, పువ్వు, చెక్క, లవంగం, ఇంకా బిర్యానీ ఆకు, జాపత్రి, ఇలాచి, ఇవన్నీ కూడా ఇలా తీసుకొని మొత్తం అన్ని కూడా బిర్యానీ మనం ఏదైతే బియ్యంలో వాటర్ వేసుకొని పెట్టుకున్నామో అందులో ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇందాక మనం ఏంటంటే నిమ్మకాయది మనం పిండింది ఆ చెక్క ఏదైతే ఉంటుందో ఫిష్ మ్యారినేషన్ కి ఆల్రెడీ యూజ్ చేసిన చెక్క ఏదైతే ఉంటుందో అది ఇందులో పడేయండి. దీనివల్ల ఏంటంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా నీట్ గా వస్తుంది అనమాట. ఇంకా నా దగ్గర పచ్చి బిర్యానీ ఆకు ఉంది, మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చి బిర్యానీ ఆకును కూడా ఇందులో యాడ్ చేసుకొని బియ్యంకి సరిపడా ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీని కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. మొత్తం అంతా ఇవన్నీ కలిపిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని దీన్ని కూడా ఒక 15 మినిట్స్ నాననివ్వండి. ఇవన్నీ ప్రిపేర్ అయ్యేలోపు మనం ఏంటంటే ముందుగా ఇప్పుడు ఫిష్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫిష్ కి ఏంటంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని ఒక ప్యాన్ లో యాడ్ చేసుకొని మనం ముందుగా ఈ ఫిషెస్ ఏమైతే మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా అందులో వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకొని, దీని వల్ల ఏంటంటే మనం డైరెక్ట్ గా కూడా ఫిషెస్ అనేవి అందులో వేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఫిష్ అనేది చాలా త్వరగా బాయిల్ అయిపోవడం వల్ల మనకి బిర్యానీ కలిపేటప్పుడు ఏంటంటే అవి ఇరిగిపోయే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా ముందుగానే ఫ్రై చేసి మనం బిర్యానీ చేసుకున్నట్లు ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా. సో ఏంటంటే ఫిష్ అనేది త్వరగా విరిగిపోదు. అండ్ ఇంకా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అనమాట. అందుకే ఫిష్ బిర్యానీ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఏంటంటే ఫిష్ ని ఇలా ఫ్రై చేసుకొని బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు చూసారు కదా ఇలా ఫిషెస్ అన్ని కూడా ఒకవేళ మీ దగ్గర చిన్నది ఉండి కళాయి అనుకుంటే కొన్ని వేసుకొని ఫ్రై చేయండి. నేనైతే ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకొని 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదర్ సైడ్ కూడా అలానే చాలా జాగ్రత్తగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే విరిగిపోతాయి కదా ఫిష్ పీసెస్ అనేవి. లేదు మీ దగ్గర డైరెక్ట్ గా పీసెస్ తీసుకుంటున్నారు అనుకుంటే తోకలు బుర్రలు ఏమైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేసి ఆ మధ్యలో ఉన్న పీసెస్ ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. అది డైరెక్ట్ గా ఒకటే ఫిష్ కాబట్టి నేను డైరెక్ట్ గా మొత్తం అలానే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా మనకి ఏంటంటే బోత్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా మనకి ఫిష్ అనేది కొంచెం క్రిస్పీగా తయారైంది. సో ఇలా తయారవడం వల్ల మనకి ఫిష్ అనేది అస్సలు
విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా మనకి ఏంటంటే బిర్యానీలో వేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా మనకి వస్తుందన్నమాట. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన పీసెస్ అన్నిటినీ కూడా ఇలా మొత్తంగా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని వాటిని ఏంటంటే పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఏంటంటే ఫిషెస్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూడండి, కలర్ కూడా మంచిగా వచ్చేది కదా. ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక బియ్యంని ఏదైతే మ్యారినేట్ చేసిన బియ్యం ఏదైతే ఉందో దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దాన్ని హాఫ్ బాయిల్ చేసుకోండి. అంటే ఒక 70 to 80 minutes మనకి ఏంటంటే ఈ బియ్యం అనేది బాయిల్ అయితే సరిపోతుంది. ఇది బాయిల్ అయ్యే లోపు మనం ఏంటంటే మళ్ళీ ఇంకొక సైడ్ ఒక బిర్యానీ చేసుకునేది ఉంటుంది కదా. మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అలాంటి ఒక ప్యాన్ తీసుకొని ఇలా తీసుకొని ఇందులోనే ఏంటంటే మనం ముందుగా ఫిష్ ని ఏదైతే ఫ్రై చేసామో ఆ ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది మొత్తం అందులోనే ఉంటుంది అనమాట, ఈ ఆయిల్లోనే. ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఫిషెస్ అనేవి బాగా ఫ్రై చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ తో ఉంటుంది ఆ ఆయిల్. సో సెపరేట్ గా వేరే ఆయిల్ కాకుండా ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఫిష్ ఫ్రై ఏదైతే చేసామో అదే ఆయిల్ ఇందులో యాడ్ చేసుకొని ఇలా ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోండి. నేనైతే పెద్దవి 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అప్పుడు ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఆనియన్స్ అనేవి ఎంత ఫ్రై అయితే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇవి చూసారు కదా, బాగా ఫ్రై అయినాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నుంచి కొన్ని ఆనియన్స్ ని మాత్రమే సెపరేట్ చేసుకోండి, కొన్ని ఆనియన్స్ ని అందులోనే పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఫ్రై అయిన ఆనియన్స్ లో నేనైతే ఇలా కొన్ని తీసుకొని సెపరేట్ గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా మిగిలిన ఆనియన్స్ ఏంటంటే అదే బౌల్లో ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ మనం ఏంటంటే ఓల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇందాక మనం ఏమైతే యాడ్ చేసామో సేమ్ అలానే మొత్తం అన్ని కూడా ఆనియన్స్ అన్ని ఒక సైడ్ జరిపేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆ ఆయిల్లో వేసుకొని కొంచెం ఆయిల్ కి ఫ్లేవర్ తెలిసేంతటి వరకు ఫ్రై చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే ఆయిల్ ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, ఆ గ్రేవీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం అన్ని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా ఒక 8 to 9 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తక్కువ తినే వాళ్ళు ఏంటంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సో పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అదే ఆయిల్లో. ఇవన్నీ ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఏంటంటే టొమాటోస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని ఏంటంటే బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకొని ఉంచుకోవాలి. సో ఏంటంటే ఇలా తయారు చేసుకున్న ఈ టొమాటో పేస్ట్ ని కూడా అందులోనే యాడ్ చేసేసుకొని టొమాటోస్ ఏంటంటే బాగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, సో పచ్చివాసన పోయేంతటి వరకు కూడా ఈ టొమాటోస్ బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది చాలా, ఈ గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇలా టొమాటోస్ బాగా మగ్గేంతటి వరకు కూడా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం బియ్యం చూసుకున్నట్లయితే చూసారు కదా, మనకి ఇది పర్ఫెక్ట్ గా ఒక 70 to 80% అయితే మనకి కుక్ అయిపోయింది. అది ఎలా చూసుకోవాలి అనుకుంటే ఇలా మనం గరిటతో ఇలా తీసుకొని ఇలా మనం చూసినట్లయితే ఇలా అనగానే మనకి ఏంటంటే అది 2 ముక్కలుగా అయిపోవాలన్నమాట. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా బియ్యం అనేది ప్రిపేర్ అయిపోయింది, మనకి బాయిల్డ్ రైస్ అనేది. సో అది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేరే ఒక బౌల్లో ఒక హాఫ్ బౌల్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఇంకా ఈ మసాలాకి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం ని కూడా యాడ్ చేసుకొని ఈ గ్రేవీ బాగా కలుపుకొని పెట్టుకోండి. చూసారు కదా, మనం అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్ని కూడా మిక్స్ అయ్యేటట్టు ఆ పెరుగులో మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు ఏంటంటే ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా టొమాటోస్, అవన్నీ మగ్గాయో లేదో అని చెప్పి చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు మనకి ఏంటంటే పర్ఫెక్ట్ గా టొమాటోస్ కూడా మొత్తం అంతా మగ్గి బాగా ప్రిపేర్ అయిపోయింది. సో ఇవన్నీ ఇలా మగ్గి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు గ్రేవీ ఏదైతే ఉందో ఈ గ్రేవీని కూడా అందులోనే యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి కూడా కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదా, మనం ఏంటంటే అప్పుడే కలుపుకున్న మసాలాస్ అవన్నీ కూడా కొంచెం పచ్చివాసన ఏంటంటే పోయేంతటి వరకు కూడా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ అనేది
కొంచెం ఎంత మంచిగా ఫ్రై అయితే మరి అలా అని చెప్పి మాడిపోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇదే గ్రేవీలోకి అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం వీటన్నిటికీ ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. మీకు ఏంటంటే కొంచెం మాడిపోతుంది అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మిశ్రమంలో ఏంటంటే కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి గ్రేవీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. బిర్యానీలో యాడ్ చేసేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా మనకి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మనకి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఆ మసాలా ఏదైతే ఉందో అందులో నుంచి మళ్ళీ సగం ఏంటంటే ఇలా ఒక బౌల్లో తీసుకొని సెపరేట్గా పెట్టుకోండి. మొత్తం అంతా తీసేయొద్దు, కొంచెమే తీసుకొని ఇలా సెపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఉన్న గ్రేవీని ఏంటంటే అందులోనే పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చేపలు అనేవి, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏంటంటే ఇలా ఒక 3 పీసెస్ అయితే నేను కింద పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏంటంటే 2 పార్ట్స్లో మనం పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ కొన్ని, సెకండ్ మళ్ళీ కొన్ని పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా నేను ఏంటంటే ఆ గ్రేవీకి సరిపడా ఇలాగ 3 పీసెస్ అయితే కింద పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీరను కూడా పెట్టేసుకొని మనం ఇందాక ఆనియన్స్ని కొన్ని ఫ్రై చేసుకొని ఫ్రై ఆనియన్స్ ఏంటంటే కొన్ని ఏంటంటే బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై ఆనియన్స్ ఏంటంటే ఇప్పుడు కొత్తిమీర పుదీనాతో పాటు ఫ్రై ఆనియన్స్ని కూడా కొంచెం ఇందులోనే వేసేసుకోండి. సో ఇవన్నీ మీరు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రై ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 80% వరకు కుక్ చేసిన ఆ రైస్ ఏదైతే ఉందో, ఆ బాయిల్ చేసిన రైస్ ఏదైతే ఉందో ఇలా ఒక జల్లెడ్ లాంటి దాంతో మనం ఏంటంటే ఆ రైస్ ఇలా బిర్యానీ బౌల్ మొత్తం అయ్యేటట్టు, మొత్తం కవర్ అయ్యేటట్టు ఏంటంటే జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాంటి ఒక జల్లెడ్ లాంటితో మీరు ఏంటంటే ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. విరిగిపోకుండా బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా కొంచెం బియ్యంని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కొంచెం మసాలాని సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా బౌల్ అంతా స్పూన్ తో ఏంటంటే స్ప్రెడ్ చేసేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. పుదీనా కొత్తిమీర ఇంకా ఫ్రై ఆనియన్స్ ని కూడా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా మిగిలిన చేప ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ ఫిష్ పీసెస్ ని కూడా ఏంటంటే ఇలా వీటిపైన పెట్టేసుకోండి. మనం సేమ్ ఫస్ట్ మనం ఎట్లా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ లో ఏంటంటే మొత్తం అన్ని కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఏంటంటే ఇలా పైన కూడా మొత్తం అన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన చేప ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ ఫిష్ పీసెస్ ని కూడా ఈ బియ్యం పైన ఏంటంటే ఇలా మనం ఏదైతే మసాలా అవన్నీ పెట్టామో దానిపైన ఇలా మిగిలిన ఫిష్ పీసెస్ మొత్తం అన్నిటి కూడా ఇలా వేసేసుకోండి ఒక 2 పార్ట్స్ లో. మీకు ఇంకా ఎక్కువ ముక్కలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుందాము అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో ఏంటంటే ఫస్ట్ కొంచెం మసాలా, మళ్ళీ బియ్యం, పైన మళ్ళీ మసాలా, చేపలు, బియ్యం వేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ లో మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఉన్న బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఇలా జల్లెడతో ఏంటంటే ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. బిర్యానీ బౌల్ మొత్తం ఏంటంటే మొత్తం అంతా మనకి ఈక్వల్ గా వచ్చేటట్లు చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే బియ్యం కూడా మాడిపోకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలా మిగిలిన బియ్యం కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఏంటంటే పుదీనా ఇంకా కొత్తిమీర, ఆల్రెడీ ఇంకా కొన్ని ఫ్రై ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రై ఆనియన్స్ అన్ని కూడా ఈ పైన అయితే వేసేసుకోండి. ఇలా ఇవన్నీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బియ్యంని బాయిల్ చేసుకున్నాం కదా, హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, అందులో వాటర్ ఉంటుంది కదా. సో మనం సెపరేట్ గా వాటర్ కాకుండా అందులో నుంచి వాటరే ఇలా తీసుకొని మనం ఏంటంటే బియ్యం ఏంటంటే ఇంకొంచెం బాయిల్ అవ్వాలి కదా, మసాలా అవన్నీ కూడా మాడిపోకుండా ఆ వాటర్నే తీసుకొని ఇందులో వేసుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆ ఫిష్ ఏదైతే ఫ్రై చేసామో ఆ ఆయిల్ ని కూడా పైన వేసుకుని నేచురల్ గా కలర్ వస్తుంది. ఇంకా మీకు కలర్ కావాలి అనుకుంటే ఇలా కొంచెం వాటర్ లో ఎల్లో కలర్ ని యాడ్ చేసుకొని చిన్నది ఒక చిటికెడు ఎల్లో కలర్ ని యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని, లేదు కలర్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. నేచురల్ గా కలర్ కావాలి అనుకునే వాళ్ళు నెయ్యిని కొంచెం బాయిల్ చేసి అందులో కొంచెం పసుపుని యాడ్ చేసి బాయిల్ చేసి అందులో గనక వేసుకున్నట్లయితే నేచురల్ కలర్ వస్తుంది అనమాట. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉంది అనుకునే వాళ్ళు, లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్ గా కలర్స్ వేసేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా మూత పెట్టుకొని మినిమం 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట.
నేను తీసుకున్న ఫిష్ పీసెస్కి అయితే 15 minutes బాయిల్ చేసుకున్నాను నేను. మీరు ఇదే క్వాంటిటీ అంటే ఇంకా మీరు దానికన్నా చిన్న పీసెస్ తీసుకున్నట్లయితే ఒక 10 minutesలోనే 7 minutesలోనే మనకి కుక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకున్నాము, బియ్యంని కూడా బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఆ టైం అనేది సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక 15 minutes బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఏంటంటే ఒక గరిటని ఎడ్జ్లో ఇలా పెట్టుకొని చూసుకున్నట్లయితే కింద నుంచి మనకి వాటర్ అనేది రాకుండా అది పొడి పొడిగా రావాలన్నమాట. అప్పుడు మనకి బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసి మళ్ళీ 15 minutes మీరు రెస్ట్ ఇచ్చేయాలి. అలా 15 minutes రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయినట్టే అండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే రెస్టారెంట్స్ లో ఎలా అయితే ఫిష్ దమ్ బిర్యానీ ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫిష్ బిర్యానీ అనేది చికెన్ బిర్యానీ కన్నా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ మనం ఏంటంటే చూసారు కదా, మనకి ఆ బియ్యం కూడా విరిగిపోకుండా పలుకుగా మనకి ఏంటంటే ఎంత చక్కగా వచ్చిందో. అండ్ ఇంకా మనం ఏంటంటే ఫిష్ పీస్ చూసుకున్నా సరే పర్ఫెక్ట్ గా ముక్కలు అయిపోకుండా కరెక్ట్ గా మనకి ఏంటంటే బాయిల్ అయింది. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫిష్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. బై బై.